సన్ రైజ్ తెలుగు అభిరుచులు ఛానల్కి స్వాగతం అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ రూప్చంద్ ఫిష్ ఫ్రై అండి. రూప్చంద్ ఫిష్ రెసిపీ. రూప్చంద్ ఫిష్ను మేము కేజీ తీసుకున్నామండి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి, రుద్దుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, నూనె వేసుకుని మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్ చేసే ముందులోపు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, చూడండి, నోట్ చేసుకోండి. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను కొలతలతో సహా చెప్తున్నానండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 3 తీసుకున్నానండి. నేను 3-4 ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు సరిపోతుందండి. కొబ్బరి 100 గ్రాములు సరిపోతుంది. ఇంకా కారం 2 టేబుల్ స్పూన్లు అండి. ఇంకా ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్లు. ఇంకా ఉప్పు తగినంత అండి. మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. కొత్తిమీర ఒక కట్ట సన్నగా తరిగి పెట్టింది. పుదీనా ఒక కట్ట అండి. ఇంకా కొంచెం పసుపు అండి టర్మరిక్ రుచికి. ఇంకా నూనె కావాలండి, తగిన 4 టేబుల్ స్పూన్ నూనె కావాలి. చూడండి, వీటికి ఉప్పు కారం, తగిన ఉప్పు కారం నూనె వేసి మ్యారినేషన్ చేసుకుంటున్నాం. చూడండి, కారం వేసుకున్నాం. ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల చేప ముక్క ఇరగకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేసుకోవడం వల్ల చేప ముక్క ఇరగదు. ఫ్రై చివరి వరకు చాలా టేస్ట్గా బాగుంటుందండి. చూడండి, రూప్చంద్ ఫిష్ ఫ్రైకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా మిక్స్ చేసుకుని వేసుకుంటే ఫ్రై గ్రేవీగా టేస్ట్గా వస్తుందండి. చూడండి, రూప్చంద్ ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇలాగా ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ తర్వాత ఇలా వేయించుకుంటున్నాం, ఫ్రై చేసుకుంటున్నాం అండి. అటు ఇటు ఫ్రై అవ్వాలి కొంచెం వరకు. ఫ్రై అయితే ఫ్రై కూరకి బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి అటు ఇటు. ఇలా ఫ్రై అయితే ముక్క తినకుండా ఉంటుందండి చివరి వరకు, ఫ్రై అయ్యేంత వరకు. చూడండి, రూప్చంద్ ఫిష్ ఫ్రై ముక్కలు ఫ్రై అవుతున్నాయి ఫ్రై కర్రీకి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం, రెడీ చేసి పెట్టుకుందాం. మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని వేయించుకుందామండి. చూడండి, రెడీ అయినాయి కదా. వీటిని మళ్ళీ ఫ్రై చేసుకుందామండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నూనెలో. చూడండి, రూప్చంద్ ఫిష్ ఫ్రైకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. తగిన నూనె వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నామండి గ్రేవీ కోసం. చూడండి, ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకోవాలి. ఏదైనా చేప ఫ్రై టేస్ట్గా రావాలంటే కొబ్బరి పొడి ఎసెన్స్ చేయాలండి. కొబ్బరి పొడి వేసుకుందాం. ఇప్పుడు 100 గ్రాముల కొబ్బరి పొడి అయితే సరిపోతుందండి కిలో చేపలకి. పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చేప ముక్కలు చాలా రుచికరంగా విరగకుండా కుదురుతాయండి. ఎందుకంటే ముందుగా ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎవరికైనా ఫిష్ కర్రీకి. చూడండి, రూప్చంద్ ఫిష్ ఫ్రై కర్రీకి గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుందాం ఇందులో, ఫిష్ పీసెస్ని. చూడండి, చాలా రుచికరంగా రెడీ అవుతుంది. రూప్చంద్ ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ధనియాల పౌడర్, మసాలా పౌడర్ వేసుకుని దించేసుకోవడమేనండి. రెడీ అయిపోతుంది కూర, ఫ్రై కర్రీ. చూడండి, ధనియాల పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలతో కూడిన మసాలా పౌడర్.
చూడండి ఎంతో చక్కగా రుచికరంగా అమోఘమైన టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ రూప్చంద్ ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. తినడానికి రుచిగా ఇది మిల్లెట్స్ అన్నంలో కానీ, బ్రౌన్ రైస్ అన్నంలో కానీ, వైట్ రైస్ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రియా సన్ రైజ్ తెలుగు అభిరుచులు వీడియో ఛానల్స్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే నేను హెల్తీ న్యూట్రిషన్ డైట్స్ని వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.